వాళ్ళకి తెలియపరుస్తున్నా. మరి ఇప్పుడు ఇలా ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఇటు పురాణపుళ్ళు పాత బస్తీ సైడ్ ఏమవుతుంది కథ అంటే 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 ఇప్పుడు ఈ పంచాయతీ కొట్లాట్లు అవుతున్నాయి హిందువులకు ముస్లింలకు. హిందూ సంఘాలకు ఈ మార్వాడీలు మద్దతుగా ఉన్నారు కాబట్టి ముస్లింలు అంతంత మాత్రాన ఉంటుర్రు. ఎందుకు వీళ్ళని పగబట్టి ఈ రకంగా మార్వాడీల మీద కక్ష కట్టిరు అనేది కూడా కొన్ని హిందూ సంఘాలు అంటున్నాయి. హిందూ సంఘాలకి లేకుంటే ముస్లిం సంఘాలకి లేకుంటే క్రైస్తవ సంఘాలకి లేకుంటే సిక్కు సంఘాలు అనేది కాదు ఏడ సమస్య. మారవాడి మన తెలంగాణ బిడ్డల్ని ఏడన్నా కొడుతుంటే ఎవడు సపోర్ట్ రాడు. నేను చూసిన వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు ఏకమవుతారు తప్ప మన తెలంగాణ రాష్ట్ర బిడ్డల మీద ఎవరైనా చేయి చేసుకుంటే వాళ్ళు రారు. వాళ్ళు ఒట్టి మాటలే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చేయి మించిపోతుంది కాబట్టి ఈ ఒక తెలుగు హిందువు ముస్లిము లేకుంటే సిక్కు క్రిస్టియన్ అని తీసుకొస్తున్నారు. మీ సంపాదనలో ఏమైపోయింది? మీ సంపాదన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది మీ వ్యవహారం? మరి అది బయట చెప్పండి. ఫస్ట్ హిందూ ముస్లిం గురించి కొట్లాడలేదు, లేకుంటే సిక్కు క్రిస్టియన్ గురించి కొట్లాడలే. తెలంగాణలోనే సంపాదనని దోసకపోయి మీరు గుజరాత్లో దందా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సంపాదన మీరు ఆడబెడుతున్నారు. తెలంగాణలో ఏదైతే జిఎస్టీ రావాల్సిన సంపాదన ఏముందో తెలంగాణకు రావాలి. నువ్వు ఏదైతే దందా చేసినావో ఆ దందా ఖచ్చితంగా మంచి మాల్ అమ్మాలి. నువ్వు దోది నెంబర్ దందా నువ్వు వాళ్ళ దగ్గర ఒక సబ్బు తీసుకో తాత, వాడు ఇంకొక ఏడన్నా మన ఊర్లలో అమ్మేటోళ్ళ దగ్గర మన కోమటోళ్ళు ఇంకా ఎవరైనా అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర సబ్బు తీసుకొని చూడు. ఆ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో ఈ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో చూడు. ఎంత తేడా ఉంటుంది తాత. అంతా దో నెంబర్ దందా తాత. అసలు ఇంకా ఈ చుట్టుపక్కల అయితే నిన్న మన తొలి వెలుగు రఘు కూడా ఏదో ఒక పల్లెటూరుకు పోయాడు తాత. ఆ చుట్టుపక్కల ఒక 2-3 కంపెనీలు ప్లాస్టిక్ కంపెనీలు ఈ టైర్లు గీర్లు తీసుకుపోయేవి. దానికి బోర్డు లేదు, ఒక పేరు లేదు. ఎవరో జైన్, ఎవరంటే జైన్. ఈ మారబడిలు తెలంగాణలో వేల కోట్లు దోసుకొని తింటున్నారు తాత. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇది కులానికో పార్టీకో సంబంధం లేదు. ఎస్, మా పిసిసి అధ్యక్షుడు అన్నాడు కదా, మా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము వాళ్ళ మాటను వేకిపిస్తాం, మేము గొడవలు చేయట్లేదు, వాళ్ళని కొట్టమని చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రం. కానీ ఏడైతే మన సంపాదన దోసుకొని తిన్నారో ఆ సంపాదన స్టాప్ చేయాలి. మనతో పాటు కలిసి ఉంటానంటే మాకు సంతోషమే. ఇప్పుడు స్టాప్ చేయాలన్నా ఆపాలన్నా తరిమి కొట్టాలన్నా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది కదా అధికారం. మరి ఇప్పుడు రేవంత్ ఏం ఆలోచన చేస్తుంది దీని మీద? ఎవరేం ఆలోచన చేసినా తాత ఖచ్చితంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి మన జిఎస్టీ మనకు కావాలి, మన సంపాదన మనకు కావాలంటే ఖచ్చితంగా దీన్ని కట్టుబడి చేయాల్సిందే. పెద్దవారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ముందు అడిగేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో మన ఈ తెలంగాణ వాళ్ళు ఈ తెలుగు వాళ్ళు బతలేరా? మరి వాళ్ళు కూడా గిట్నే అని మరి తిప్పట్లాడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం వాళ్ళలాగా ఏం దోసుకొని తింటలే తాత. మన వాళ్ళు అడపోయి కష్టమే చేస్తున్నారు తప్ప ఏ కిరాణా షాపులు పెట్టరు, ఏ మారబడిలాగా ప్లాస్టిక్ పెట్టరు, లేకుంటే ఇంకొకటి వాళ్ళకు సంబంధించిన దుకాణం మన వాళ్ళు పెట్టరు. ఎలక్ట్రీషియన్ కానీ, పీవీసీ కానీ, కిరాణా కానీ, బట్టల దుకాణం కానీ, బంగారం షాప్ కానీ మన వాళ్ళు పెట్టరు తాత. ఒకవేళ ఏదన్నా అంత నీలాంటి వాళ్ళు నాలాంటి ఏదైనా 10 రూపాయలు ఉంటే ఏదన్నా చిన్న షాప్ పెడతారు కానీ అది కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టే ఆస్కారం కూడా లేదు మనకి. ఏడా వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోయింది. ఒక గల్లే మార్వాడి గల్లీ, ఒక బల్లే గుజరాత్ గల్లీ, ఒక కాలనీ మార్వాడి కాలనీ, జైన్ కాలనీ. ఏం తాత ఇది? మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే గుజరాత్లో ఉన్నామా? నువ్వు గుజరాత్లో పోయి ఇదే దందా చేసి చూద్దాం. నువ్వు మాట్లాడితేనే చక్కగా అరే ఈడు ఆంధ్రోడు లేకుంటే తెలంగాణోడు అంటాడు ఈ మధ్య కాలంలో. మరి వీడికి తెలుగే సక్కరా, తెలుగు మాట్లాడినక సక్కరా అనోడు మరి వీడు మనోడు ఎందుకు అవుతాడు? మన సంపాదన దోసుకొని తింటాడు కదా. మరి దాని మీద మీరు ఎందుకు ఖండించట్లేదు చెప్తాతా? అందుకే చెప్తున్నా, మీ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఏమైతే ఉందో శాంతియుతంగానే మన సంపాదన ఏది ఉందో, మన బిజినెస్లు ఏమున్నాయో, మన పురాణ కాలంలో మన ఊర్లలో ఏ విధంగా అయితే మన వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు మన ఏదైతే కుల వృత్తులు ఉంటాయో ఆ వృత్తుల ప్రకారంగానే యథావిధిగా నడవాలనేది మా ఉద్దేశం. ఒకటి వాళ్ళు చేయని పని అంటే ఏది లేదు తాత. ఒక కళ్ళు గీసుకోవటం అది ఒక్కటే రాదు. అది కూడా వస్తే వాళ్ళు చెట్లు గీసుకొని అది కూడా అమ్ముతారేమో. ఈరోజు గుజరాత్ వాళ్ళు చెప్తారు తాత మేము హిందువులమి అని అంటారు కదా. మనం హిందువులం కాదా? మనం హిందువులే కదా. మరి వాళ్ళు గోశాలను నడుపుతున్నారు కదా తాత. గోశాలలో అనేకమైన ఆవులను తీసుకుపోయి పెడుతున్నారు కదా. ఆ తర్వాత ఆవులు ఎక్కడ పోతున్నాయి? అవి ఎక్కడ పోతున్నాయి తాత? వాళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొకటి. ఏదైతే అల్కాబీర్ ఉందో దానికి కూడా మారబడే ఎండి. అల్కాబీర్ అంటే పెద్ద కూర షాపు, దానికి కూడా మారబడే. మరి ఈ గోశాలలో ఉన్న ఆవులన్నీ ఎక్కడ పోతున్నాయి తాత?
వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేయని దందా అంటూ లేదు. కేవలం 2 షాపులు, ఒకటి మటన్ షాపు, చికెన్ షాప్ తప్ప మొత్తం 2 నెంబర్ దందానే తాత. అందుకే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబడి కావాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మన GST తెలంగాణకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం చెక్ పెట్టాల్సిందే అని మీ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను వాళ్ళకి. మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తరతరాలు 3-4 తరాల నుంచి ఎప్పుడో ఏళ్ల కింద వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం, ఇటుపు కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం, మాకు ఓటు హక్కే ఇక్కడ పుట్టింది అనేది వాళ్ళు అనుకొస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఇంకో గుసగుస ఏంటంటే, అంటే ఇన్ని ఏండ్ల సంధి లేని ఈ పంచాది ఇప్పుడు ఎందుకు ఈ ఉద్యమం లాగా తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఎవరో ఉన్నారు, రాజకీయ శక్తులు ఏదో నడిపిస్తున్నాయి అనేది కూడా నడుస్తుంది తాత. దీని వెనకాల ఓన్లీ ఇది ఇట్లా చెప్పుకోవడం పుకారు తప్ప ఏ రాజకీయ నాయకుడు ఆలోచన లేదు. ఏ రాజకీయ అవసరమైతే ఇంకెవరికైనా ఉండొచ్చు, వాళ్ళకి తొత్తుబలికే నాయకులకు ఉండొచ్చు, వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళ ఓటు కావాలి అనేవి ఓడైతే అంటున్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, మంచిగా తెలంగాణ రాష్ట్రంలో బతికితే ఓకే, కాదు అని వాళ్ళు. అవును తాత, ఈ రోజు నువ్వు ఒక్కడో పోతున్నావు, నలుగురు కలిసి మార్వాడి నిన్ను కొడతారు. ఇన్ని రోజులు లేదు, ఈ రోజు వాళ్ళకి స్వతంత్రం లాగా అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని రోజులు అనుగుబండిగా ఉండే, ఇప్పుడు లేదు. అట్లా అనుకుంటే మన తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. మీకు తెలిసిన కానీ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం మనం తాత? ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము? అయినా కూడా మనం విడిపోలేదా? ఈడు ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా ఈడు గుజరాత్ వాడు అవుతాడు కానీ తెలంగాణోడు కాడు. ఈడు ఇంకా ఇలానే మన పక్క రాష్ట్ర పౌరులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాడిని ఏ రోజు ఉన్నా మనం పాములాగా చూడాల్సిన కానీ వాడు మన చుట్టంలాగా చూడాల్సిన అవసరం లేదు. వాడంతా విషపురుగు. వాడు మన దగ్గరే ఉంటాడు, మనదే దోసుకొని ఈ రోజు పోయి గుజరాత్, వాడు అన్న 1000 కోట్లు దోసుకున్నాడు అంటే పోయి గుజరాత్లో పడతాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా సంపాదన ఉందా? వానికి సంపాదన కోసం మాత్రమే తెలంగాణకు వచ్చిండు.